ఆ సమయంలో మళ్ళీ నమ్మించి ఒక నెల పాటు మమ్మల్ని పార్టీతో పాటు తిప్పుకుంటూ నల్గొండ కృష్ణపాటి దళం అని ఉన్నది సార్. మమ్మల్ని సాకల నరసింహ అని ఒక ఆయన ఉండే మా కోసం చాలా ప్రయత్నం చేసేది సార్. మా లీడర్ ఆయనే. సాకల అయినా కానీ వాళ్ళ అక్క చెల్లెళ్ళని కూడా మసీదు పీర్లాల దొబ్బేశారు, కాలిపోయినరు. మొత్తం కాలినాయి. అయినా కూడా అదరకుండా మా చెంచోళ్ళు ఏమంటామండి గ్రామ రక్షక ఎందుకన్నా బాధపడుతున్నారు? లేడు ఆయన పరివేది ఎన్కౌంటర్లో చనిపోయాడు. మా వల్ల మానభంగాలు మానహత్యలు కాపాడండి సార్ ఆయన. ఈరోజు ఊళ్ళో ఉన్నది నేను ఒక్కనే. కానీ ఆయన యొక్క చరిత్ర చెప్పేటోళ్ళు లేరు, వినేటోళ్ళు లేరు. ఆడేవాళ్ళే ముక్కుబాటు. నరసింహులు, చాకల నరసింహులు చాలా హీరో. 2-3 నెత్తుకునేటోడు ఒక దెబ్బకి. ఆ మనిషి మాకు ఎన్నుదన్ను ఉన్నాడు సార్ పార్టీతోటి. పార్టీని ఆయన కూడా ఆవలగాసేది మాతో పాటు. ఆవలగాసి ఆయననే పార్టీ కలిసింది. పార్టీ కలిపి మళ్ళీ మా కాడికి వచ్చి గ్రామ యోజన సంఘంలో పనిచేస్తూ కూలీలు, సారా, బంధు, తునికాకు రేట్లు, కూలీల రేట్లు మొత్తం కూడా మా ఊళ్ళో బాగా అంతా ఆంధ్ర వలస వాదులు ఉంటారు కదా, బాగా కూలీలు జరిగితే దీని మీద రేట్లు పెంచనీక, తునికాకు రేట్లు పెంచనీక వీటి అన్నింటికి మాకు బాగా ఎన్నుదన్నుగా ఉండి ఈరోజు ఆయన చనిపోయాడు. ఇంకా నేను ఒక్కనే ఉండా. ఇంకా ఆ టైం వల్ల మేము కృష్ణపాటి దళం అని చెప్పి నేను ఇంకొక ఆయన లమ్మడల పిల్లాడు, ఆయన పేరే ఉండే మర్చిపోయినా సార్ ఆయన పేరు, లచ్చ. మేము ముగ్గురం పార్టీతో పాటే ఇంకా నెల రోజులు మా కష్టాలు సుఖాలు ఈడ పండుకుంటే ఇంత ముండ్లు ఇంత ముద్దలు హత్తుకుంటాయి. కృష్ణపాటి దళం వల్ల కొత్తగా స్టార్ట్ అయింది. అప్పుడు ఆ దళం ఏమంటే సభ్యులు లేకుండా మమ్మల్ని పంపించారు అన్నట్టు. ఎవరున్నప్పుడు దాని సబ్జెక్ట్ బాధ్యులు ఎవరు? ఆయన సుధాకర్ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు సార్ అక్కడ కమాండరు, కృష్ణపాటి దళ కమాండర్ సుధాకర్ అని ఉండే. ఆయన సుధాకర్ లింగన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటే నెల రోజులు తిప్పింది పార్టీ. ఇక్కడ అన్న అప్పరపాటి దళం మమ్మల్ని అక్కడ పంపించింది అన్నట్టు. అక్కడ తక్కువ మంది ఉంటే సెంట్రీకి దానికి ఇబ్బంది అక్కడ పంపించింది. మేము అక్కడ ప్రచారానికి ఇంకా ఈ నెల రోజులు అక్కడనే ఉన్నాం సార్. ఇంకా ఉండి తర్వాత నెల రోజులు వచ్చిర్రా రాలేదన్న అసలు పార్టీ ఇక్కడ ఎంక్వైరీ చేసింది వాళ్ళందరినీ. మా మీద దాడి ఎవడైతే చేసిండో వాళ్ళు ఎవరుండరో వాళ్ళు ఉండరా లేరా అని అసలు తెలుసుకొని అప్పుడు మళ్ళీ నెల రోజుల తర్వాత ఎవరికి తెలియకుండా మమ్మల్ని కృష్ణపాటి దళం నుంచి పిలిపించి చక్కగా మా ఊళ్ళో పోయినాం సార్. లక్ష్మాపురం, బొంతలింగన్న, జక్క మల్లన్న వీళ్ళందరూ ఎన్కౌంటర్ అయ్యారు సార్. వీళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎన్కౌంటర్ అయ్యారు. ఇంకా అప్పుడు పోయి వాళ్ళ మీద దాడి చేసినాం. దాడి చేసి వాళ్ళని దొరికినట్టే పచ్చల పగలు తన్ని అప్పుడు ఊరిని ఒక సముద్రంలాగా తయారు చేసినాం సార్. ఇప్పటివరకు మీరు ఉండబట్టే ఈ ఆంధ్ర వలసవాదులు ఇప్పుడున్న సొంత వాళ్ళకి ఈ స్వేచ్ఛ ఉంది. లేకుంటే ఇట్లా మేమేడ తిరుగుతాం, ఇక్కడ మేమేడ ఉందామయ్యా అని చెప్పి ఇప్పటికి కొద్దిగా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు మాట్లాడతారు. అభిమానం ఉన్నవాడేమో మాట్లాడారు సార్. ఇంకా అది ఆ నుంచి ఇంకా ఆ దాడి జరిగిన తర్వాత చలో అప్పరపాటి దళ సభ్యునిగా 1992లో ఉద్యమ బాట పట్టిన సార్. నేను ఇంకా ఎంతకాలం ఉన్నారు పార్టీలో? 92 నుంచి ఇంకా నాకు ఇంకా వేరే ఏ సంవత్సరం సార్ బాగా 20 సంవత్సరాలు దాకా ఉన్నాను నేను. 20 సంవత్సరాల పార్టీలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న దాడులు ఏవి? ఎన్నిసార్లు మీరు పోలీసులను తప్పించుకున్నారు? ఇంకా అప్పుడు మామూలు పోలీసులు ఇప్పుడున్న పోలీసులకు అప్పుడున్న పోలీసులకు చాలా తేడా. ఏంటో అప్పుడున్న పోలీసులు ఇంత ర్యాష్గా రాకపోయేది. ఏదో వాళ్ళ డ్యూటీ పరంగా ఇట్లా చేసేది, గ్రామాలలో తిరిగేది, ఏమైనా వాల్ పోస్టర్లు చూసేది, మనకి ఈవెందుకులే మనకు అన్నట్టు వచ్చినట్టు వచ్చేది. అట్లా అప్పట్లో ఉన్నా కూడా అప్పుడు కూడా ఎన్కౌంటర్లు ఉండేలే, దొరికిన ఎన్కౌంటర్లు చేస్తున్నారులే. కానీ కొద్దిగా ఎట్నైనా కొద్దిగా ఇంత ఉద్యమం అనేది అంత ఊపు అందుకోలే. ఇంకా స్టార్టింగ్ అది 92 కాడ నుంచి అప్పటిపాటు బౌరాపురం చెరువులో ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డి అనే జిల్లా సెక్రటరీ ఎప్పుడైతే అందులో అమరుడు అయిండో ఆ తర్వాత మొత్తం తెలిసిపోయింది. ఈ పీపుల్స్ పార్టీ కూడా అన్నోళ్ళ ఎవరు ఏం కథ అనేది అంతకుముందు తెలియదు సార్. అది
ఆయన బయటపడ్డ తర్వాత ఇది మొత్తం అరే నక్సలైట్లు అంటే వీళ్ళే అనేది తెలిసిన తర్వాత మా ఊర్లోకి వచ్చేసారు పోలీసులా అన్నోళ్ళు. అన్నోళ్ళు వచ్చి ఇంకా ఎక్కడ అన్యాయం, ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం, భూమి సమస్యనా, ఇంకా ఏ సమస్య, ఇవన్నీ తీసుకొచ్చి ముందర పెట్టినాక దాడులు ఓపెన్ అయినాయి. ఇంకా ఓపెన్ అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థ అనేది మమ్మల్ని పట్టుకోవటం, తన్నటం, జైళ్ళలో పెట్టడం, జైళ్ళలో పెట్టి కోర్టుల చుట్టూ తిప్పటం. నేను దాదాపు ఇంకా దొరకలేదు, ఎవరికి కూడా దొరకలేదు, ఏ పోలీసులో దొరకలేదు, ఎవరు దొరకలేదు. ఇంకా నాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు మా ఊళ్ళో ఒక 2-3 ఎన్కౌంటర్లు అయ్యారు. వచ్చి పద్ధతులకు అనుకూలంగా ఉండలేక వచ్చి ఇంకా హీరోయిజం లాగా చేసి మళ్ళీ పోలీసులతోటి కుమ్మక్కయి ఇంకా వాళ్ళదే తాగుడు, వాళ్ళదే అలవాట్లకు ఉండి వాళ్ళు మళ్ళీ నన్ను పట్టియాలని చెప్పి 20 సంవత్సరాల్లో మీకు అడిగాను ఇందాక, 20 సంవత్సరాల్లో మీరు చేసిన దాడులు ఒకటి చెప్పండి బాగా గుర్తుండిపోయినది. మమ్మనూరు పోలీస్ స్టేషన్ దాడిలో మీరు ఉన్నారా? జైల్లో ఉన్నా సార్ నేను. అప్పుడు లేరా? అప్పుడు ఉన్నానేమో కానీ నేను లేనులే, నేను అక్కడ ఉన్నా. సరే మీరు చేసిన దాడి ఒకటి చెప్పండి బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులతోటి మనకు ఇప్పుడు ఎందుకులే సార్, ఇంకా దాడులు చెప్పంగానే పెద్ద కొమ్ములు రావు, కొమ్ములు పోవు, కానీ ఒక బాగా గుర్తుండిపోయింది. ఇంకా దాడులేం దాడులు సార్, ఈ పెదకొత్తపల్లి పోలీస్ స్టేషన్ మీద ఒక దాడి, దాంట్లో పెదకొత్తపల్లి ఎన్ని గంటలు చేశారు? ఈ టైం ఇదే టైం పెళ్లి బృందం లాగా వచ్చి సెంటర్ ఉన్నాడు, సెంటర్ మీద ఫైరింగ్ జరుపుకుంటూ లోపలికి సొచ్చుకొని వెళ్ళిపోయినాం. పైన స్పెషల్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము పెట్టినటువంటి బాంబు అది కొద్దిగా కలెక్షన్ రాంగ్ అయింది. ఆ రాంగ్ తోటి ఆడికి వాళ్ళు సలన దశకు వచ్చింది. మా కాడ బుల్లెట్లు లేవని చెప్పి మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళే కొద్దిగా గుసగుసలు ఆడారు. ఆ గుసగుసలు ఆడిన వెంటనే పైన వాడు కింది దిగి వచ్చిండు. పైన ఉన్నాడు స్పెషల్ పార్టీ వాడు, వానికి బుల్లెట్లు అయిపోయినాయి. వాడు కింది దిగి వచ్చి బుల్లెట్లు తీసుకొని చేయర్రా, ఫైరింగ్ చేయర్రా, కొడుకుల కాడ ఏ లేవంట అని చెప్పి అన్నారు. ఫైరింగ్ ఇచ్చారు, విడిగా జరిపిండ్రు. అందులో ఒక ఈ సుక్కాయపల్లి ఎవరు మోహన్ అనే పిల్లాడు, ఒక ఆయన స్పాట్లోనే భాస్కర్ ఎస్ఐ ఉన్నాడు. అప్పుడు ఆయన కుర్చీలోనే ఉన్నాడు. ఆయన కుర్చీలో ఉన్నప్పుడే ఫైరింగ్ చేసుకుంటూ పోతుంది. ఆయనే మాకు ఫైరింగ్ చేస్తే ఆ ఫైరింగ్లో ఈ మనిషికి బుల్లెట్ తగిలింది, అక్కడనే చనిపోయాడు. మిగతా ఇద్దరు వ్యక్తులకి బుల్లెట్లు తరిగి మేము ఎత్తుకెళ్ళినాం. 9 తుపాకులు తీసుకొని వెళ్ళిపోయినాం. కృష్ణప్రసాద్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని జీప్లో బ్లాస్ట్ చేశారు. మనకెళ్ళి కాదు సార్, ఇది కలవకుర్తి దగ్గర మన ఈ జనార్దన్ అన్న వాళ్ళే, జనార్దన్ అన్న వాళ్ళ టీం. నర్సిరెడ్డి ఎమ్మెల్యే నర్సిరెడ్డి, చిట్టెం నర్సిరెడ్డి, కట్టెం నర్సప్ప మేము ఉన్నాంలే, కానీ మేము లేము దాంట్లో మేము పాల్గొనలే. అది పార్టీ అంతా ఒకటే, సభ్యులం అనుకో, కానీ ఆ ప్రధాన పాత్ర ఆయనది, కట్టెం నర్సప్ప. వీళ్ళు చేసిన పని అది. ఎక్కడున్నారు ఆయన? చనిపోయిన లేడు, ఎన్కౌంటర్ ఆయన కూడా పట్టుకొని చంపేశాడు. అంటే మీరు దాడులు చేయడం అనేది పార్టీ నిర్ణయమే చేసేవారు కదా? పార్టీ నిర్ణయిస్తేనే ఏదైనా, పార్టీ మేము సొంత నిర్ణయాలు ఏం లేవు. కానీ ఒక్కొక్కసారి మీరు కూడా తప్పించుకున్నారు కదా పోలీసుల వైపు? తప్పించుకున్నాం సార్. బాగా గుర్తుండిపోయి చెప్పండి. ఈ బిల్లకాల అని ఉంటుంది సార్ ఇక్కడ, ఈ బల్మూరు ఏరియా కూడా తిరిగేది నేను. మొత్తం మన పిట్టెలు పట్టే వాళ్ళలాగా వేషాలు వేసుకునేది. కుమ్మింగ్ బ్యాచీలు ఎంత దూరం లేదు సార్, ఇప్పుడు ఆడ ఉన్నాడా ఆ మనిషి, ఇంత గ్యాపులతోటే 2-3 సంఘటనలు తప్పించుకున్నాను నేను. నా మీద 2 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఉన్నా కూడా నేను నాయమట్టి 2 దళ సభ్యుల నుంచి పంపించేది. అంత దూరంలో ఒక దళ సభ్యుడు ఉరుకుతుంటే, ఉరికితే వాళ్ళకన్నా ముందు నేను ఫైర్ చేస్తా, ఉరుకొద్దు సుమా, జాగ్రత్త, నేను ఎట్ట వస్తున్నట్టున్నారా అని. అంతలోకి నా కాలువ ఉన్నది, ఆ కాలువ కిందికి దిగినాం. ఈ గుండూరు రాములు వస్తున్నాడు సార్. ఇప్పుడు ఈ కొన్నాళ్ళ దగ్గర ఏదో ఊరుండ మైలారం గ్రామానికి గుండూరు రాములు వస్తున్నాడు ప్రచారం, తెలుగుదేశం పార్టీ. ఆ కాలంలో వస్తున్నప్పుడు దాని మీద ఫైరింగ్ జరిపినాం. గుండూరు రాములు వెహికల్ మీద ఫైరింగ్ జరిపినాం మేము. ఫైరింగ్ జరిపిన తర్వాత ఏమైందంటే, ఫోర్స్ వచ్చేసింది. ఆ సైడ్లో ఫారెస్ట్కి వెళ్ళి ఒక బాట ఉంది. ఆ బాటలోకి వెళ్ళి 70 మంది పోలీసులు మమ్మల్ని చుట్టుముట్టారు. మేము ఉన్నది ఇద్దరమే. అయినా మా ఇద్దరి కాడ 2 తప్పంచలే, పెద్ద వెపన్స్ కూడా కావు. అందులో నా తప్పంచ చెడిపోయింది.
ఈ మనిషి ఈడ ఒక తాగుబోతాయన దాని మీద ఫైరింగ్ జరిపిన తర్వాత ఆ తాగుబోతే ఏ పట్టుకోర్రా అని చెప్పి మా మీదకి పరుగులు ఎత్తుకుంటూ ఉరికి రావాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడ ఉన్న దళసప్పుడు ఉరకాలని ప్రయత్నం చేస్తుండు. నా కాడ ఇది ఫైర్ చేసి ఇది ఫైర్ అయితే లేదు.